డాక్టర్ నమ్రత రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. నిన్న 6 గంటల పాటు కొనసాగిన విచారణలో నమ్రత పోలీసులకు సహకరించలేదని తెలిపారు. తన తప్పేమీ లేదని, కావాలని ఈ కేసులో ఇరికించారని నమ్రత అంటుంది. ఓ ఆర్మీ ఆఫీసర్ తప్పుడు ఆరోపణలతోనే తనపై కేసు పెట్టారని నమ్రత ఆరోపించింది. అయితే పోలీసులు శిశువుల కొనుగోలు, విక్రయాలు, అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహణ పలు అంశాలపై ఆమెను ప్రశ్నించారు. ఏ ప్రశ్నకి కూడా సూటిగా ఆన్సర్ ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకు నమ్రత నోరు మెదపలేదు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ సృష్టి ఫర్టిలిటీ బ్రాంచ్ వివరాలు అడిగినా ఎలాంటి ఆన్సర్ చెప్పలేదు. అయితే ఈ రోజు A3 కళ్యాణి అచ్చయ్యమ్మ, A6 ధనశ్రీ సంతోషిని కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. ఇద్దరిని 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. వైజాగ్ బ్రాంచ్ మేనేజర్గా కళ్యాణి సృష్టి అక్రమ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. మధ్యవర్తి ధనశ్రీ సంతోషి స్పర్మ్, అండాలు, శిశువుల కొనుగోలులో కీలక పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రోజు డాక్టర్ నమ్రతతో పాటు కళ్యాణి అచ్చయ్యమ్మ, ధనశ్రీ సంతోషిని కస్టోడియల్ విచారణ చేయనున్నారు పోలీసులు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, డాక్టర్ నమ్రత విచారణలో నిన్న ఎటువంటి ఆన్సర్స్ చెప్పలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు రెండో రోజు ఆమె విచారణ కొనసాగబోతుంది. అలాగే కళ్యాణి అచ్చయ్యమ్మ, అలాగే ధనశ్రీ ఇద్దరిని కూడా 5 రోజుల పాటు కస్టోడియల్ విచారణకు పోలీసులు తీసుకోబోతున్నారు. సో ఎటువంటి అంశాలపైన ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అనుకోవచ్చు? సృష్టి కేసులో ప్రస్తుతం రెండో రోజు నమ్రతని విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గోపాల్పురం పోలీస్ స్టేషన్కి ఏసీపీ కూడా చేరుకోవడం జరిగింది. 10 గంటలకి ఆమె విచారణ రెండో రోజు విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం నమ్రతను ఒక ఆమెనే విచారిస్తున్నారు. మిగతా 2 నిందితులను కూడా కస్టడీకి తీసుకొని గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఇదే గోపాల్పురం పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి విచారించారు. అయితే ప్రస్తుతం నమ్రత గోపాల్పురం పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఇక్కడే ఉంచి రాత్రి నుంచి ఆమె ఇక్కడే ఉంది. ఈరోజు ఉదయం 10 గంటలకు మళ్ళీ విచారణ ప్రారంభించారు. 5 రోజుల కస్టడీ భాగంగా ఆమెకు సంబంధించిన పూర్తి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సరోగసీ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి దంపతులకు అప్పజెప్పినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి మొత్తం ఎంతమంది పిల్లల్ని ఎన్ని రాష్ట్రాల నుంచి తీసుకువచ్చింది, అసలు IVF సెంటర్కి సంబంధించిన రికార్డ్స్ని కూడా ఆమె ముందు ఉంచి పరిశీలిస్తున్నారు. వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎంతమందికి సరోగసీ పేరుతోనే పిల్లల్ని అప్పజెప్పారు, వాటి అన్నిటికీ సంబంధించిన సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె ఆల్రెడీ కేసులు ఎదుర్కొంది, కానీ అనేక సార్లు అరెస్ట్ అయింది. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి పోలీసులకే రివర్స్ ప్రశ్నలు వేస్తూ తనపై తప్పులు కేసులు పెట్టారు, తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, తనను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కూడా డాక్టర్ నమ్రత పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఆమెపై మొత్తం 12 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ కేసులలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి బెయిల్ తీసుకొని మళ్ళీ సేమ్ సృష్టి సెంటర్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఈమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, శిక్షలు ఎందుకు పడట్లేదు, ఇన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా మొత్తం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ల పేరుతో సెంటర్స్ని ఏర్పాటు చేసి సరోగసీ IVF ట్రీట్మెంట్ ఇస్తున్నానని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారిని టార్గెట్గా చేసుకొని వారికి డబ్బా ఆశ చూపించి కేవలం 1-2 లక్షలకు పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ 35 లక్షలు సరోగసీకి ఖర్చు అయిందని చెప్పేసి కూడా పిల్లలు లేని దంపతుల దగ్గర కలెక్ట్ చేసి వారికి పిల్లల్ని ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే జనవరిలో కూడా ఇదే సంవత్సరం జనవరిలో నమ్రత పైన గోపాల్పురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అది కూడా సృష్టి ఏదైతే సరోగసీ ట్రీట్మెంట్కి సంబంధించే అనుమానాలు వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. కానీ అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు, అప్పుడు ఆమెకు నోటీసులు ఇచ్చి వదిలేశారా, లేకుంటే ఇవన్నీ ఆధారాలు దొరకలేదా, వాటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మొత్తం గోపాల్పురం పోలీస్ స్టేషన్లోనే 5 కేసులు నమ్రతపై నమోదై ఉన్నాయి. దాదాపు 15-20 ఏళ్ల నుంచి అదే బిల్డింగ్లో ఆమె IVF సెంటర్ నిర్వహిస్తుంది. గత 9 ఏళ్ల క్రితం కేసు నమోదైన సందర్భంలో ఆ IVF సెంటర్ని
క్లోజ్ చేసి సీజ్ చేశారు. అయినప్పటికీ మళ్ళీ ఎలా అనుమతులు వచ్చాయి, ఆ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఎందుకు అనుమతులు ఇచ్చారు, ఆమె తప్పు చేసిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇటు 2 తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలను కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లను విస్తరించి అక్కడ ట్రీట్మెంట్ పేరుతోని మొత్తం చీటింగ్ చేస్తుందని చెప్పేసి కూడా బట్టబయలైంది. కాబట్టి నమ్రతకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు తీసేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. స్వయంగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాళ్ళు ఇన్వెస్టిగేషన్, ఆమె పర్యవేక్షణలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మొత్తం నిన్న డీసీపీ ఆఫీస్లోనే మొదటి రోజు విచారణ కొనసాగింది. ఈ రోజు రెండో రోజు రామ్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే కళ్యాణి, సంతోష్ని కూడా గాంధీ హాస్పిటల్ నుంచి గోపాలపురం పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ముగ్గురిని కూడా ఒకేసారి కలిపి విచారించే అవకాశం ఉంది. కళ్యాణి పాత్ర కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఆమె తమిళనాడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన దంపతులు, పిల్లలు లేని దంపతులని సెలెక్ట్ చేసి ఇక్కడ సరోగశ్రీ అయితే 100% పిల్లలు పుడతారని చెప్పేసి తీసుకువచ్చి వారికి ఆశ చూపించి పిల్లల్ని ఇచ్చినట్టు గుర్తించారు. అందుకు గాను కళ్యాణ్కి పెద్ద ఎత్తున కమిషన్ రూపంలో నమ్రత డబ్బులు ఇచ్చినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా విశాఖపట్నంలోని బీచ్ పక్కనే ఉన్నటువంటి నమ్రత ఇల్లును కూడా కళ్యాణ్కి ఇచ్చి అక్కడే ఉంటూ మొత్తం ఎవరైతే కస్టమర్స్ కానీ విశాఖపట్నంకి సంబంధించిన ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్గా పనిచేస్తూ అనేక కార్యకలాపాలు కళ్యాణ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఎవరెవరి పాత్ర ఉంది, ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు, మొత్తం 10 మందిని నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాబట్టి ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో బయటపడుతుంది, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి సహకారం ఏమైనా నమ్రతకు ఉందా అనే దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏకకాలంలో తెలంగాణ హెల్త్ అధికారులు కూడా ఐవీఎఫ్ సెంటర్ల పైన సోదాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా 35 టీంలను ఏర్పాటు చేసి రహస్యంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల తర్వాత ఒక ప్రెస్ నోట్